గత ప్రభుత్వంలో టీటీడీ నిధులను దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయలను స్వాహా చేసిన అధికారులపై అప్పటి చైర్మన్పై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర కమిటీ అధ్యక్షులు చిట్టిబాబు డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో టీడీపీ నిధులను దారి మళ్లించి అర్హత, అనుభవం లేని వారికి కాంట్రాక్టులను కట్టబెట్టి అక్రమంగా హ్యాకర్స్ లైసెన్స్ ఇచ్చి కోట్లాది రూపాయలను దోచుకున్న అధికారులపై సమగ్ర విచారణ జరిపించాలని, అలాగే తలనీలాలు ఆన్లైన్ వేలంలో గోల్మాల్లో వాస్తవాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తూ టీటీడీ పరిపాలనా భవనం ఎదుట నిరసనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల కొండపైన వెనలేని అవినీతి జరిగింది. ఆ రోజు తిరుమల ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి చేసినటువంటి అవినీతి అంతా ఇంత లేదు. ఈ రోజు తిరుమలలో ఆఖర్ లైసెన్సులు అయితే ఏమి అప్పటి చైర్మన్ అయినటువంటి బోమన కరుణాకర్ రెడ్డి అతను తనయుడు చేసినటువంటి ఈ రోజు తిరుమలలో యాత్రికులు నడిచేదానికి స్థావు లేకుండా డిఎంబి రోడ్ అయితే వరహాస్వామి గెస్ట్ హౌస్ కాడైతే విచ్చలవిడిగా ఒక ఆఖర్ లైసెన్స్ మీద 5 మంది పెట్టున్నారు తట్టలు. కాబట్టి ఎంక్వైరీ చేయమనేసి మేము శ్వేతపత్రం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు తిరుమలలో పరివరణ ప్రక్షాళన కోసం టీటీడీ ఆ రోజు టీటీడీ ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్నట్టుకు ఆ రోజు ప్లాస్టిక్ని రహిత తిరుమలగా చేయాలని చెప్పి ప్లాస్టిక్ని మొత్తాన్ని అర్ధంతరంగా నిలిపివేసి ఆ రోజు గాజు బాటలను ప్రవేశపెట్టి ఈరోజు కరుణాకర్ రెడ్డి అతని సొంత బంధువులకి గాజు బాటల్ ఫ్యాక్టరీ ఇవ్వటం జరిగింది. అతని అనుచరులు విపరీతంగా అమ్ముకుంటూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కళ్యాణకట్ట స్వామివారికి ఎంతో ప్రియమైన భక్తులు ఎన్నో ముక్కుబడులు ముక్కుకొని స్వామివారికి తలనీలాలు సమర్పించేందుకు ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి విదేశాల నుంచి ఎంతోమంది వేంచేసి ఉన్నారు. దాంట్లో తలనీలాలు గ్రేడ్లుగా విభజించి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లుగా విభజిస్తారు. కానీ వాటిల్లో గ్రేడ్ 1 కూడా గ్రేడ్ 2, గ్రేడ్ 3లుగా వేసి కోట్ల రూపాయలు ఆర్జించి ఈరోజు కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వాళ్ళ దందాను ఎక్కడికో తీసుకెళ్లి దాంట్లో దాదాపు 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏమాత్రం అవినీతిని వెలికి తీయకుండా వేడిక చూస్తున్నారంటే దీనిలో ఉన్న మతలబు ఏమని మనకు అర్థం కాకుండా పోతా ఉంది. బాటళ్ల కుంభకోణం, మఠాలకు భూములు ఇచ్చేదానికి కుంభకోణం, తలనీలాల కుంభకోణం, కాంట్రాక్ట్ల కుంభకోణం, బాగున్న భవంతుల్ని కూలగొట్టి మళ్ళా కాంట్రాక్టులకు ఇచ్చేది ఒక పెద్ద కుంభకోణం. ఈ విధంగా కుంభకోణాలు విపరీతంగా పాల్పడిన గత వైసీపీ నాయకులు అప్పటి ఈవో ధర్మారెడ్డి అయితే శ్రీవాణి పేరుతో ఒక అంతర్జాతీయ కుంభకోణానికి పాల్పడ్డారు. అది ఇంతవరకు ఇప్పుడున్న పాలకులు దాని మీద సమగ్రమైన విచారణ చేసి దోషుల్ని శిక్షించకపోవడం చూస్తుంటే ఇది గోవిందుడికి, వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేయడం తప్పనిచ్చి మరొక్కటి కాదని, వీటి మీద ఈ కుంభకోణాల మీద వెంటనే విచారణ జరిపించి దోషుల్ని వెంటనే శిక్షించాలని. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి వెబ్సైట్ని కూడా గవర్నమెంట్ వెబ్సైట్గా మార్చేసి నిధులన్నీ కూడా ట్రెజరీకి మళ్లించి ట్రెజరీ నుంచి మళ్ళీ టీటీడీకి వచ్చేటట్లు ఏర్పాట్లు చేసుకున్నారు. దీని ఆంతర్యం ఏమిటి అంటే వాళ్ళు నిధుల్ని పూర్తిగా దారి మళ్లించి వాళ్ళ కొరకు ఉపయోగించుకునేసి టీటీడీని భ్రష్టుపట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ యొక్క స్వయం ప్రతిపత్తి గల సంస్థకి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి నిధులన్నీ కూడా ప్రభుత్వానికి మళ్లించుకునేసి వాళ్ళు ఎట్లా పడితే అట్లా చేసి టీటీడీ ప్రతిష్టని పూర్తిగా దిగజార్చేశారు. కాబట్టి గతంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం నిగ్గు తేలుస్తామని చెప్పి గత ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఆ ప్రకారంగా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం దేవస్థానంలో జరిగిన అవినీతిని నిగ్గు తేల్చాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దీనికి అంతటికి కారణం FINCO బాలాజీ. అతని పైన విచారణ జరిపించి కేంద్ర ప్రభుత్వం నుంచి IRS అధికారిని నియమించాలని చెప్పేసి